దీనికి సంబంధించి మనము ఈ పబ్లిక్ మీటింగ్కి దాదాపుగా 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ 1,00,000 మందిలో కూడా మనకు ఏ రకమైన మొబిలైజేషన్ ఉంటుందో షేర్ చేసుకోవడానికే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు సాయంత్రం ఉంటుంది పరేడ్ గ్రౌండ్స్లో. దీన్ని మనం 1,00,000 మందిని యాంటిసిపేట్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఎలాబరేట్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మనం చేసి ఉన్నాము. దాదాపుగా లా అండ్ ఆర్డర్ తరఫు నుంచి ఒక 2,000 మంది ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాము. ట్రాఫిక్ తరఫు నుంచి ఈ 1,00,000 మందిని రిసీవ్ చేసుకోవడానికి డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్కి, రూట్స్కి సంబంధించి మనము 620 మంది ట్రాఫిక్ పర్సనల్ని డిప్లాయ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము దాదాపుగా డీసీపీ ర్యాంక్లో ఒక 3, అడిషనల్ డీసీపీ ర్యాంక్లో 5 మంది, ఏసీపీ ర్యాంక్లో 21 మంది, ప్రొబేషనరీ డిఎస్పీస్ కూడా దీంట్లో మనకు పాలు పంచుకుంటున్నారు 61 మంది, 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం కలిపి దాదాపుగా 1,045 మంది ఆల్సో ఏఎస్ఐస్, హెచ్సీస్, పీసీస్, హోమ్ గార్డ్స్ అందరూ కలిపి 12 ప్లటూన్స్, టీజీఎస్పీ ప్లటూన్స్, 6 ఏఆర్ ప్లటూన్స్, ఆక్టోపస్, ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్, బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, ఇది కాకుండా 620 మంది ట్రాఫిక్ పర్సనల్, 2,620 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో రేపు ఎలాబరేట్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాము. దీనికి సంబంధించి వెన్యూ ఏదైతే మనకు పరేడ్ గ్రౌండ్స్ ఉందో దానికి అప్రోచ్ రోడ్సు, తర్వాత పార్కింగ్ ఏరియాసు, తర్వాత కీ జంక్షన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సీసీటీవీ కంట్రోల్లో, సర్వేలెన్స్లో తీసుకొని వచ్చుకున్నాము. ఒక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 ఇది కెమెరాలతో నిఘా కంటిన్యూ అవుతుంది. ఇదే కాకుండా మల్టీలేయర్డ్ యాంటీ సబోటేజ్ చెక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే దీంట్లో పబ్లిక్ ఎంట్రీ మనము డెసిగ్నేటెడ్ గేట్స్, ఎక్కడి నుంచి అయితే పబ్లిక్ ఎంటర్ కావాలో మనము చాలా క్లియర్గా ఒక ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తున్నాము. దానికి సంబంధించి అదే గేట్స్ నుంచి ఎంటర్ కావాలి. కాకపోతే ఈ ఎంటర్ అయ్యే క్రమంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ ఫర్ ద నేషన్ కాబట్టి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సంబంధించిన వస్తువులు ఏవైతే మనము నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు. ఇవి అదే కాకుండా మ్యాండేటరీ ఫ్రిస్కింగ్కి పోలీస్కి సహకరించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా డిఎఫ్ఎండి నుంచి చెక్ పాయింట్ నుంచే పాస్ అయిపోయి లోపల కూర్చోవాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ఫుడ్ ఐటమ్స్, తర్వాత షార్ప్ ఆబ్జెక్ట్స్, ఇలాంటివి మేము చాలా డీటెయిల్గా మీకు ప్రెస్ నోట్లో ఇస్తాము. ఇవేవి కూడా క్యారీ చేయవద్దని మనవి. ఇదే కాకుండా ఏరియల్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా, డ్రోన్స్ లాంటివి ఏవి కూడా రాత్రి 12 గంటల నుంచి నిషేధించబడ్డాయి. ఈ ఏరియాలో ఎక్కడ ఇంక్లూడింగ్ మీడియా పీపుల్, జనరల్ పబ్లిక్ ఎవరు కూడా ఫ్లై చేయకూడదు, నో ఫ్లై జోన్గా ప్రకటించాము. ఎస్పెషల్లీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బోయిన్పల్లి, తర్వాత మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏరియా వస్తుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్స్కి సంబంధించి 2 డీసీపీలు, 2 అడిషనల్ డీసీపీలు, 24 మంది ఏసీపీలు, దానితో కూడా 20 మంది ట్రైనీ డిఎస్పీసు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 77 మంది ఎస్ఐలు, తదితర వాళ్ళు, ఆల్మోస్ట్ 11 రికవరీ వ్యాన్స్ కూడా మనము పెట్టుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించి అందరు కూడా ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 14 డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసి ఉన్నాము. దీంట్లో 8 పార్కింగ్ ఏరియాస్ మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో వస్తాయి. ఒక 8 పార్కింగ్ ఏరియాస్ హైదరాబాద్ సిటీ పరిధిలో వస్తాయి. దాదాపుగా 3,400 ఆర్టీసీ బస్సులను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. 2,500 4 వీలర్స్, వివిధ రకాలైన 4 వీలర్స్ని ఈ మొబిలైజేషన్కి వాడుకుంటున్నారు. వీటికి సంబంధించి 14 డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్లో ముఖ్యమైన పార్కింగ్ మనకు ఐలా పార్కింగ్, అంటే ఇటు వరంగల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఐలా పార్కింగ్ ఏరియా ఉంటుంది. తర్వాత ఉప్పల్ బగాయత్ ఉంటుంది, రైల్వే డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఆర్ఆర్సీ సికింద్రాబాద్ ఉంటుంది. దాదాపుగా దీనికి 700 బస్సులకు ఈ ఏరియా మనము చేసి ఉన్నాం పార్కింగ్ వ్యవస్థ.
ప్రతి చోట కూడా మనము క్లియర్గా క్యూఆర్ కోడ్ ఆ బస్సు మీద తర్వాత ఆ ఏరియాలో మనం స్టిక్ చేసి ఉన్నాము. ఎవరైనా కూడా క్యూఆర్ కోడ్ చూసుకుంటే, లేదంటే మనం ఇప్పుడు మీకు ప్రెస్ వాళ్ళకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ప్రాపర్గా మీరు ప్రకటిస్తే ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని క్లియర్గా వాళ్ళు ఎక్కడ పార్కింగ్ అన్నది వాళ్ళకు తెలిసే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ధోబిఘాట్ కాకుండా బైసన్ పోలో ఏదైతే ఉందో, బైసన్ పోలో మనం సిద్దిపేట సైడ్ నుండి వచ్చే వాళ్ళకు, నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు 800 బస్సులకు ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంపీరియల్ గార్డెన్స్, బోయిన్పల్లి మార్కెట్ యార్డు ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 900 బస్సులకు ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇది కాకుండా సిటీ ఇటు గద్వాలు తర్వాత మహబూబ్ నగర్ ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా మనము సిటీ ఎంట్రీ అయిన తర్వాత, చాదర్ఘాట్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఎన్టీఆర్ స్టేడియం తర్వాత బస్ భవన్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ పార్కింగ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 600 బస్సులకు మనం పార్కింగ్ ఇచ్చాము. ఇది కాకుండా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్ ఏదైతే మనం హైటెక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో, పటాన్ చెరు, రామచంద్రాపురం ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళకు దే కెన్ కమ్ అండ్ పార్క్ ఇన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఇది చాలా క్లియర్ ట్రాఫిక్ అడ్వైజరీ విత్ మ్యాప్ ఇప్పుడు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక 6 డైవర్షన్ పాయింట్స్ కూడా ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా మనం పబ్లిక్కి తెలియజేస్తున్నాము. కొంత ఇన్కన్వీనియన్స్ అయినా కూడా మనం క్లియర్గా మీ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రాపర్గా వాడుకోవాలని, ఇన్కన్వీనియన్స్కి గురి కాకుండా ఈ డైవర్షన్ పాయింట్ని యూజ్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ కావాలని కోరడం అవుతుంది. ఈ డైవర్షన్ పాయింట్స్ సిటీఓ జంక్షను, బాల్నగర్ జంక్షను, రసూల్పురా జంక్షను, క్లాక్ టవర్, తిరుమల్గిరి, సంగీత్ ఇవి మనం డైవర్షన్ పాయింట్స్గా పెట్టుకున్నాము. అన్నీ ఆర్టీసీ వాళ్ళు మాకు పూర్తిగా వాళ్ళ మొత్తం వ్యవస్థ ఇక్కడ రీజనల్ మేనేజర్తో సహా ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు కూడా ఈ కంట్రోల్లో భాగంగా రేపు మాకు సహకరించబోతున్నారు. అంటే ఎక్కడ పార్కింగ్ చేసిన వాళ్ళు ఏ గేట్ నుంచి ఎంటర్ కావాలన్నది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని క్లియర్గా ప్రచురించాలని కోరుకుంటున్నాము. ఇంతకుమించి రేపు లా అండ్ ఆర్డర్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఏ రకమైన ఇబ్బందులు పబ్లిక్కి లేకుండా ప్రధానమంత్రి గారికి చాలా క్లియర్గా పాసేజ్ ఇవ్వడానికి మనము యాజ్ సిటీ ప్రిపేర్ కావాలని మేము కోరుకుంటున్నాము. మనం జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అవును, they are only taking care of it. The organizers are taking care of metro arrangement. ఏం లేదండి, ఏం లేదు. ఒక ఇనఫ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దేర్ ఇస్ ఇనఫ్ కెమెరా వ్యవస్థ, వాళ్ళకేమి స్టాపేజ్ ఏముంది. ఎంట్రీ పాయింట్స్ చాలా క్లియర్గా పెట్టున్నాము. అక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 6 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 900 మీటర్స్ వరకు. ఇప్పుడు బైసన్ పోలో అయితే లెస్ దాన్ 1 కిలోమీటర్ నడక, అట్లా మ్యాక్సిమం 6 కిలోమీటర్స్ వరకు నడక ఉంటుంది. ఒకవేళ మనం మెట్రో దిగిన తర్వాత కూడా అక్కడ నుంచి మెట్రో తీసుకోవచ్చు కదండి. అట్లా మనం చాలా క్లియర్గా అది పెట్టున్నాము. అంటే నేను ఇంకా ఇక్కడ మీకు చాలా క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, విజయవాడ, సాగర్ రోడ్డు, వరంగల్, యాదాద్రి ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంట్రీ పాయింట్ ఉప్పల్. మనందరికీ తెలిసినట్టు ఇక్కడ ఐలా పార్కింగ్, ఉప్పలు, రైల్వే డిగ్రీ కాలేజు, ఆర్ఆర్సీ ఎంట్రీ పాయింట్, అలైటింగ్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. కాకపోతే కొంచెం వాకింగ్ రూటు మెట్టుగూడలో దిగిన తర్వాత ఇక్కడి వరకు వాకింగ్ రూట్ ఏర్పాటు చేస్తాము. కావాల్సిన సైనేజెస్ పెట్టమని చెప్పి కూడా మనం వీళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ దట్ దే కెన్ ఈజీలీ కమ్. ఇదే కాకుండా మనం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తాం కాబట్టి చాలా క్లియర్గా ఇక్కడి వరకు నడిచి రావచ్చు. సిమిలర్గా మెదక్, నిజామాబాదు, మేడ్చల్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, బోయిన్పల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల అంటే రాజీవ్ రహదారి మీద వచ్చే అన్ని వెహికల్స్కి కూడా బేగంపేట ఇస్ ద ఎంట్రీ పాయింట్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అలైటింగ్ పాయింట్ మనం ఇందాక చెప్పినట్టు ధోబిఘాటు, బైసన్ పోలో, ఇంపీరియల్ గార్డెన్స్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ఇవి పార్కింగ్ ప్లేసెస్ చూస్ చేశాము. సో ధోబిఘాట్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళందరూ బ్రూక్ బాండ్ నుంచి రావాల్సిందే, తివోలి గార్డెన్స్కి వచ్చి అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్స్ ఎంట్రీ కావాలి. అట్లాగే జిహెచ్ఎంసీ ఏరియాలో ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా
ఎంట్రీ పాయింట్ రేతిబౌలి అవుతుంది. అక్కడ నుంచి ఇంకా రేతిబౌలి నుంచి సంజీవ పార్క్ రోడ్డు తీసుకొని ఇక్కడికి ఎంట్రీ కావాల్సిందే. సో వీళ్లకు నల్లగుట్ట సబ్స్టేషన్ దగ్గర దిగడానికి మేము అక్కడ నుంచి లైటింగ్ పాయింట్ అక్కడ అయిన తర్వాత వెహికల్స్ ఎక్కడక్కడ పార్క్ చేసుకుంటారు. సో అక్కడ నుంచి ఇక్కడి వరకు నడకదారి. అట్లాగే సంగారెడ్డి, తర్వాత ఆర్సీపురం, హైటెక్ సిటీ, కొండాపూర్, తర్వాత కొంత కర్ణాటక నుంచి వచ్చేవన్నీ కూడా ఎంట్రీ పాయింట్ కొంతవరకు హైటెక్ సిటీ సైడ్ వస్తుంది. కొన్ని బస్సెస్కి కవాడిగూడ దగ్గర ఆపేస్తాము, కొన్ని ఆజామాబాద్ మిల్స్ దగ్గర ఆపేస్తాము. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు గో అండ్ నెక్లెస్ రోడ్లో పార్కింగ్ ఇచ్చాము. మళ్ళీ వాళ్ళకు చాలా క్లియర్గా వాళ్ళ బస్సు పైన క్యూఆర్ కోడ్ మీరు ఎంత ప్రాపర్గా ప్రచురిస్తే అంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళు క్యూఆర్ కోడ్ చూసుకొని డ్రైవర్స్ అంతా కూడా, అది కూడా ఆర్టీసీ వాళ్ళే కాబట్టి చాలా ఎక్కువగా దేర్ఫోర్ ఆర్టీసీ కోఆర్డినేషన్ చేస్తున్నాం. సో అన్ని డిపో మేనేజర్స్కి క్లియర్గా వాళ్ళ రూట్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కిన తర్వాత వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళారు.